Smoking is injurious to health. It causes cancer. ఈ రోజు భూమిపై అందరికంట చెడ్డ మనిషిని నేను. దీనికి మూల కారణం నేనే. నేను అనుకున్నాను ఏదో వేరేగా చేసి నన్ను నేను నిరూపించుకోవాలని. అలా నిరూపించుకునే క్రమంలో నేనందరికీ దూరం అయిపోయాను. నా తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నాను, స్నేహితుల్ని పోగొట్టుకున్నాను, నన్ను ప్రేమించే వారి ప్రేమని కూడా నేను పోగొట్టుకున్నాను. ఒక్కలాంటి పని చేసి చేసి బోర్ కొట్టి షార్ట్ కట్ను వెతికాను. నేను అందులో వ్యర్థమైపోయాను. ఇదంతా జరిగినప్పటికి కూడా నేను పోగొట్టుకున్న నా సమ్మానాన్ని, నా ప్రేమని తిరిగి పొందగలనేమో. కానీ ఈరోజు జరిగిన దాని తర్వాత నన్ను నేను ఎన్నటికీ క్షమించుకోలేను. హలో, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? తెలీదు. నీకు అస్సలు మా గుర్తుకు రాదా? మేము ఈ రోజు ఉన్నాము, రేపు లేము. చచ్చే ముందు కోడల్ని, మా మనవరాళ్ళని చూసే అదృష్టం దక్కించవు. ఇది నీకు అనిపించదా? ఏంటిది పొద్దున్నే మళ్ళీ రికార్డు వాయిస్తున్నావు? నాకు అస్సలు నచ్చడం లేదు. విను, నీతో కొంచెం మాట్లాడాలి. అందుకే నేను అనుకోవట్లేదు. నువ్వు ఫోన్ పెట్టు. విను విను. ఏ తలనొప్పి పొద్దున్నే. పొద్దున్నే మూడంతా పాడు చేసింది. నీలాంటి దొంగను నా ఆఫీస్లో పెట్టుకున్నాను. అనుకున్నాను మొత్తం ఆఫీస్ బాధ్యతను నీకు అప్పగించాలని. కానీ నువ్వు నా కంపెనీనే దివాలా తీయాలనుకుంటావా? నీలాంటి దొంగకి నా కంపెనీలో ఏ స్థానం లేదు. అవుట్! గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్.
నేను ఎలాంటి అరేంజ్మెంట్స్ చేస్తానంటే నీకు ఇంకెక్కడా ఉద్యోగం దొరకదు. హలో 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 ఏదైనా అయిందా? లేదురా, నీ పాత బాస్ నీ గురించి పాత రికార్డులు అందరికీ చెప్పేశాడు. దాని తర్వాత నీపై ఎవరికి నమ్మకం కుదరదు. గాడ్. ఇంకా విను, నీకో విషయం చెప్పాలి. చెప్పు. అదేంటంటే నిఖితాకి పెళ్లి కుదిరింది. ఈ సోమవారమే యుఎస్కి వెళ్తుంది. నీలాంటి మనిషిని నమ్మటమే నా జీవితంలో చేసిన పెద్ద తప్పు. సిగ్గుగా అనిపించదు నా డబ్బు మీద బతుకుతున్నందుకు? ఓహో, నేను అసలు మర్చిపోయా, ఒక దొంగకి ఎక్కడి సిగ్గు. నీలాంటి దొంగతో నేను ఉండలేను. నేను వెళ్తున్నాను. నీ అద్దె ఇంట్లో నువ్వే ఉండు. హలో హలో రంజిత్, చెప్పు. నాకు అమ్మాయి కావాలి. ఎంతైనా పర్వాలేదు, నేను ఇస్తాను. అమ్మాయి అంటే పడుకోవడానికి కావాలి. అదే నువ్వు చేస్తావు కదా, అలాంటి అమ్మాయి కావాలి. అమ్మాయి కావాలి. సరే సరే, నీకు నెంబర్ ఇస్తాను, అక్కడ కాల్ చేయి. తొందరగా ఇవ్వు నెంబరు. నా పేరు. సరే సరే, నెంబరు. హలో హలో సార్, చెప్పండి. రంజిత్ నాకు నీ నెంబర్ ఇచ్చాడు. చిరంజిత్? ఓ, చెప్పండి సార్. నాకు ఇప్పుడు ఒక అమ్మాయి కావాలి. అమ్మాయా? సారీ సార్, ఈరోజు సాటర్డే, అమ్మాయి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు కుదరదు. చూడండి ప్లీజ్, ఏదైనా ఎంత డబ్బులైనా పర్లేదు, ఎంత డబ్బులైనా పర్లేదు, ప్లీజ్ ఒక అమ్మాయిని పంపించండి ప్లీజ్. సారీ సార్. అరే సారీ, ఎంత కావాలి? ఎంత కావాలో నాకు చెప్పు. అమ్మాయి ఉంది కానీ కొత్తది, ఇంకా అంతగా ఎక్స్పర్ట్ అవ్వలేదు. పర్లేదు పర్లేదు పర్లేదు, అంటే కొంచెం సిగ్గుపడుతుంది. ఏ ఎక్స్ప్లెనేషన్ వద్దు, అమ్మాయిని పంపించు. సార్, ఒక గంటలో నేను ఇప్పుడే నా ఇంటి అడ్రస్ SMS చేస్తాను.
లోపలరా. అడ్రస్ వెతకడంలో ఏం ఇబ్బంది కలగలేగా? పేరేంటి? పూజ. అసలు పేరా నకిలీ పేరా? నిజందే. అసలు పేరా? ఏమైంది? ఓ సిగ్గుపడుతున్నావా? అక్కడే నించున్నావేంటి? ఇలా రా, బట్టలిప్పు రా. అరే బట్టలిప్పు వచ్చేసాయి. రా రా. అర్థమైంది నీకు చాలా సిగ్గని. దా దా నా దగ్గర రా. దా. మొదట్లో అలాగే ఉంటుంది, తర్వాత అదే అదే బాగుంటుంది. హలో, సారీ సార్. ఏంటి? అసలు నేను ఎవరైతే అమ్మాయి గురించి మాట్లాడానో మీ దగ్గరికి రావటానికి ఆమె రాలేకపోయింది సార్. హఠాత్తుగా తన ఆరోగ్యం పాడైపోయింది, అందుకే తను మీ దగ్గరికి రాలేకపోయింది. హలో హలో హలో, వినపడుతుందా? హలో. చెప్పు. హ్యాపీ బర్త్డే మై సన్. పాయసం దొరికిందా? స్వీటా? స్వీటా ఏంటి, పూజని ఇంకా నువ్వు కలవలేదా? నువ్వేమంటున్నావు? అరే నీ పెద్దనాన్న వాళ్ళ చెల్లి కూతురు. అదే వారు కూడా కోల్కతాలోనే కదా ఉంటారు. ఈరోజు పుట్టినరోజు పాయసం తన చేతితోనే పంపించాను. ఇదే చెప్పడానికి పొద్దున్నుండి ఫోన్ చేస్తున్నాను, నువ్వు విననే లేదు. ఇంకా ఫోన్ కట్ చేసేసావు.